కలెక్షన్స్ పుట్టింటి పట్టుచీర ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మరి ఎప్పటిలాగే ఈ రోజు నేను ఝాన్సీ మిమ్మల్ని అలరించడానికి వచ్చేసాను. మీరు కూడా ఆలస్యం చేయకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేయండి. మేము అడిగే క్వశ్చన్స్ కి కరెక్ట్ గా ఆన్సర్ చేసి పుట్టింటి పట్టుచీరని గెలిచేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా షోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాం. హాయ్ అండి. హలో హలో, మీ పేరు? హలో హలో హాయ్ అండి, మీ పేరు? పద్మ అండి. పద్మ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నిర్మల్ నుండి. నిర్మల్ నుండి. ఏం చేస్తుంటారు పద్మ గారు? ఓకే, లంచ్ అయిందా? అవును. ఎందుకండి అంత నిరుత్సాహంగా అంత నీరసంగా మాట్లాడుతున్నారు? చాలా సార్లు కాల్ చేస్తా. అయినా సరే ఫస్ట్ లక్కీ కాలర్ కదా, కొంచెం ఎనర్జెటిక్ గా మాట్లాడాలి. అవునవునవును. ఓకే, ఏమైతుంది మా చెల్లితో రోజు మాట్లాడతా కదా, మీరు కూడా అలా అనుకుంటా. ఏమైతుంది? ఓకే, కొంచెం ఎనర్జీ కావాలి మాకు. అవునవును. సరే సరే. ఓకే, ఏం చేశారు లంచ్ కి? సొరకాయ సూప్. ఓకే, సొరకాయ కర్రీ. ఓకే, జనరల్ గా చూస్తూ ఉంటారా బీఆర్కే న్యూస్ లో? ఇంకా పుట్టింటి చీర కాకుండా బరాబర్ ముచ్చట్లు చూస్తా. పొద్దున ధర్మ సందేశాలు పొద్దున పెట్టిండు, కొంచెం టైం చేంజ్ చేస్తే బాగుండు అనుకుంటున్నా. అచ్చా, సరే అండి, ఈ పాయింట్ నేను చెప్తానులేండి, మీకోసం ప్రయత్నిస్తా. అదే కొంచెం లేట్ అయితే చూస్తాం గట్లా. ఓకే ఓకే. మరి మీ హాబీస్ ఏంటండి? ఏం చేస్తుంటారు టైం దొరికితే? ఏం లేదు, ఇంట్లో పని, పత్తులు చేసుకోవడము, పూజలు చేసుకోవడము, రామకోటి రాయడం. రామకోటి రాస్తున్నారా? అవును. ఇప్పటి వరకు ఎన్ని అయ్యాయి? ఒక 3 అయినాయి, చిన్న చిన్నవి. ఓకే, పెద్ద బుక్ కాదు. ఓకే. మరి బాగా పూజ చేస్తారు, బాగా భక్తి అనుకుంటా దేవుడు అంటే? భక్తే కానీ అలాంటి క్వశ్చన్స్ అడుగుతలేరు నాకు. వేరే అడుగుతున్నా, వర్షాలు తెలుస్తలేవు. ఓకే, మరి భక్తి అంటున్నారు, మీ ఇష్టదైవం రాముడా ఏంటి కొంపతీసి? మీ ఇష్టదైవం ఎవరండి? అందరి ఇష్టమే. అందరి ఇష్టమే కానీ రామకోటి రాస్తున్నారు అంతేనా? అవును. సరే సరే అండి, మరి మా కోసం ఏదైనా చిట్కా గానీ అలా చెప్తారా? పాడతా, ఒక పాట పాడతా. పాట పాడతారా? ఓకే, పాడండి. పాడనా తెలుగు పాట పరవశమై, నే పరవశమై మీ ఎదుట ఒక పాట పాడనా తెలుగు పాట. ఒళ్ళంతా ఒయ్యారి కోక, కనులకు కాటుక రేఖ, మెల్లో తాళి కాళ్ళకు పారాని, మెరిసే కుంకుమ బొట్టు, గల్లు గల్లు నా కడియాలందెలు అల్ల నల్ల నడయాడే, తెలుగు తల్లి వెచ్చని చోట, తెలుగు నాట ప్రతి చోట ఒక పాట పాడనా తెలుగు పాట. చాలు. బాగా పాడారండి, నైస్. ప్రిపేర్ అయ్యారా? నిజం చెప్పండి. నాకు పాడడం అలవాటు అండి. టెంపుల్కి వెళ్తే కూడా అక్కడ భజన పాటలు, ఆరతులు ఇవి ఇష్టం పాడడం. ఓకే ఓకే, నైస్ అండి, చాలా చక్కగా పాట పాడారు. మరి చిట్కా కూడా ఏమని చెప్తారా దాంతోపాటు? చిట్కా మెహందీ, అది మెహందీలా మైదాకు పట్టుకునేటప్పుడు నిమ్మరసం పిండితే రెడీ అవుతుంది. చింతపండు కానీ నిమ్మరసం కానీ ఇంట్లో ఉంటాయి కదా. కరెక్టే కరెక్ట్. ఎట్లాగో ఆషాఢ మాసం కూడా కాబట్టి గోరింటాకు ఎవరైతే పెట్టుకోవాలి అనుకుంటున్నారో అందులో కొంచెం నిమ్మరసం చుక్కలు అలాగే చింతపండు రసం కలిపి నూరి పెట్టుకున్నట్టయితే ఎర్రగా పండుతుంది అంటారు అంతేనా? అవునవును, మేము పెట్టేసుకున్నాం. రైట్ అండి, చక్కని చిట్కా చెప్పారు, చక్కని పాట పాడారు. మరి ఆల్రెడీ ఎన్నోసార్లు కాల్ చేసి నీరసంగా అయితే మాట్లాడారు, మళ్ళీ మా కోసం ఎజిటిక్గా కూడా మాట్లాడారు. ఇక లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తా. సరే. ఓకే అండి, మీకు ఆల్రెడీ తెలుసు ఫార్మాట్, మళ్ళీ చెప్తున్నా. క్వశ్చన్ అడిగేస్తాను, క్వశ్చన్ అడిగాక 20 సెకండ్స్ టైం మాత్రమే ఉంటుంది. ఆ 20 సెకండ్స్ టైం లోపు ఆన్సర్ చేస్తే విన్ అవుతారు. ఓకేనా? సరే. ఓకే అండి, అడిగేస్తున్నా. మరి అడగండి. భూమిపై అడుగు పెట్టని పక్షి ఏది? భూమిపై అడుగు పెట్టని పక్షి ఏది? ఆలోచించండి ఒకసారి.
మీకు ఎలాగో పురాణాలు తెలుసు కదండి, ఇలాంటి నాలెడ్జబుల్ పాయింట్స్ కూడా తెలియాలని ఇలాంటి మంచి మంచి క్వశ్చన్స్ ఇస్తున్నాం మీకు. నాకు అవే ఇస్తున్నారు మరి. ఆల్రెడీ 10 సెకండ్స్ అయిపోయింది. తెలియదు. కనీసం ట్రై చేయండి, థింక్ చేయండి. అంటే పక్షులేనా, వేరే ఆలోచించాలా? ఒక్క ఆన్సర్ కూడా చెప్పలేదండి నేను అసలు చెప్పడానికి కూడా. లాస్ట్ 2 సెకండ్స్. టైమ్ అప్. సో సారీ పద్మ గారు, మీరు ఎన్నోసార్లు చేశానన్నారు, కలవలేదన్నారు, విన్ అవ్వలేదన్నారు. ఈసారి చేశారు కానీ ఎనర్జెటిక్గా లేదు. బెటర్ లక్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా గెలవాలని కోరుకుంటున్నా. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాలర్లోకి వెళ్ళిపోతాం. హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి, మీ పేరు? నా పేరు భాగ్యవతి అండి. భాగ్యవతి. అవునండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బందర్ అండి. బందర్. భాగ్యవతి ఫ్రమ్ బందర్. ఎస్ అండి. బాగుందండి, రైమింగ్ గా బాగుంది. థ్యాంక్ యూ అండి. భాగ్యవతి గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? మరి ఆఫ్టర్నూన్ అయిపోయింది, లంచ్ అయిందా? మరి అయిపోయిందండి. ఏం చేస్తారు ఇవాళ? ఇవాళ తోటకూర పప్పు చారు. తినేశారు కదా? అయిపోయిందండి. మళ్ళీ చాలా మంది కాలర్స్ లాగా లేదండి షో అంతా అయిపోయాకే తింటాను, వెయిట్ చేస్తున్నానని మాత్రం అనకండి, తినేసి చేయండి. ఓకే. జనరల్ గా ఖాళీ టైం దొరికితే ఏం చేస్తూ ఉంటారు? నేను టైలరింగ్ చేస్తానండి. ఏం చేస్తారు? టైలరింగ్ అండి, మిషన్ కుడతాను నేను. ఓకే, ఒక టైలరింగా? ఓకే ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారండి? అంటే నేను 7th క్లాస్ లో నేర్చుకున్నానండి టైలరింగ్. అప్పటి నుంచి అంత ఇంతో కుట్టుకుంటూనే ఉంటాను. వచ్చి అప్పటి నుంచి ఇప్పటివరకు కుడుతున్నారంటే ఎక్స్పర్ట్ అయిపోయింటారు. పర్లేదండి. అన్ని గాగ్రాలు అలా కూడా కుడుతూ ఉంటారా? శారీ త్రూ వస్తుంటాయి కదా? అంటే ఎవరైనా అడిగితే కుడతానండి, లేకపోతే నా బ్లౌజ్ నేను కుట్టుకుంటాను. ఓకే ఓకే, పర్లేదండి. కాలక్షేపానికి ఇంట్లో పనులతో పాటు మీకు వచ్చిన టైలరింగ్ అలాగే బయట నుంచి వచ్చినా కూడా చేసేసుకుంటారు అయితే సరదాగా. అవునండి. ఓకే. మరి టీవీ చూస్తూ ఉంటారా? చూస్తానండి. మరి పుట్టింటి పట్టు చీరను ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు? ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నానండి, చాలా రోజుల నుంచి. ఇదే ఫస్ట్ కాలా లేకపోతే బిఫోర్ కూడా కలిసిందా? ఫస్ట్ లో ఎప్పుడో చేశాను, మేలో అయితే గెలిచానండి. కాకపోతే డేట్ గుర్తులేదు, నాకు ఎవరు కాల్ చేయలేదు, అందుకే మళ్ళీ ట్రై చేస్తున్నా. ఓకే, ఇందులో ఈసారి వస్తుంది అన్నది. ఓకే ఓకే అండి, నేను మా టీంతో మాట్లాడతాను. సరే చెప్పండి. డేట్ గుర్తులేదు నాకు. సరే అండి, నేను కనుక్కుంటాను. జనరల్గా మరి మా కోసం ఒక చిట్కా అన్న లేకపోతే ఒక మంచి పాట అన్న పాడొచ్చు కదా? సరే, పాట పాడతానండి. పాడండి. మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో, మల్లె విరిసే మనసులో మనసు మురిసేదెందుకో, ఎందుకో ఏవిందుకో ఎవరితో పొందుకో, ఎందుకో ఏవిందుకో ఎవరితో పొందుకో, మల్లె విరిసే వేళలో. బాగా పాడారండి భాగ్యవతి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి మా పుట్టింటి పట్టుచీర షో కాకుండా మా బీఆర్కే న్యూస్ ఛానల్లో ఇంకా ఏవేవి ఇష్టం మీకు? నేనండి ఇదే ఆయన ఆనంద సిద్ధి చూస్తానండి. ఓకే. తర్వాత బరాబర్ ముచ్చట్లయితే బాగా ఇష్టం, న్యూస్ చూస్తూ ఉంటాను. అవునా? డిజిటల్ కూడా వచ్చింది చూడండి, యూట్యూబ్లో చాలా ఉన్నాయి. బీఆర్కే ఉమెన్ అని, బీఆర్కే ఎడ్యుకేషన్ అని, బీఆర్కే లీగల్ అని చాలా ఉన్నాయి, చూడండి అవి కూడా. అవునా? చూస్తానండి. బీఆర్కే ఉమెన్ అని ఉంటే ఖచ్చితంగా చూస్తాను. ఉందండి, బీఆర్కే ఉమెన్ ఉంటుంది, అందులో మంచి నాలెడ్జబుల్ పాయింట్స్ అన్నిటి గురించి చెప్తారు. ఓకే ఓకే అండి, తప్పకుండా చూస్తాను. ఓకే. మరి మంచి చిట్కా చెప్పారు. చిట్కా చెప్పలేదు, సారీ, చిట్కా చెప్తారా? చెప్పలేదు. చిట్కా చెప్తారా పోనీ మా కోసం ఇంకొకటి? చెప్తానండి. ముందు కాలర్ కూడా గోరింటాకే చెప్పారు కదా, నేను కూడా గోరింటా చెప్పాను, నిన్నే పెట్టుకున్నాను. అయితే ఒక్క ఉంటుంది చూస్తారా, ఒక్క అంటారు కదా? అవును అవును. తాంబూలాల్లో వేస్తారు, ఒక్క పొడి కాకుండా ఒక్క డైరెక్ట్ అండి. అవును. అది వేసి రుబ్బుకుంటే కూడా గోరింటాకు చాలా తొందరగా చాలా ఎర్రగా పండుతుందండి. ఓకే ఓకే. గోరింటాకు రుబ్బుకునేటప్పుడు ఈ నిమ్మరసము చింతపండు రసం కాకుండా చింతపండు వేసుకుంటారు కదా, ఒక్క వేస్తే చాలా బాగా పండుతుంది. ఓకే ఓకే. నిమ్మరసము చింతపండు రసము అవి కాకుండా ఒక్క వేసినా బాగా పండుతుంది అంటారు, అంతేనా? పండుతుంది. అవునండి.
ఓకే అండి, మీరు కాల్ చేయడము ఎనర్జెటిక్గానే ఉంది, మంచి చిట్కా చెప్పారు, అడగకుండానే పాట పాడారు. మరి ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తాను, ఓకేనా? అడగండి చూద్దాం. ఇప్పుడు గెలిస్తే గెలుస్తాం, లేకపోతే మళ్ళీ సరే. ఏం పర్లేదండి, గెలిచినా గెలవకపోయినా మీరు కాల్స్ చేస్తూనే ఉండాలి, మమ్మల్ని ఆదరిస్తూనే ఉండాలి. చేస్తానండి, తప్పకుండా చేస్తాను. ఓకే అండి, మరి మీకు ఫార్మాట్ ఆల్రెడీ తెలుసు, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. నేను క్వశ్చన్ అడుగుతాను, క్వశ్చన్ అడిగిన తర్వాత 20 సెకండ్స్ టైం మాత్రమే ఉంటుంది. ఆ 20 సెకండ్స్ టైం లోపు ఆన్సర్ చేస్తే మీరు విన్ అవుతారు, ఓకేనా? ఓకే ఓకే సరే, మరి అడిగేస్తున్నా. అడగండి. ఇండియాలో కాకులు లేని గ్రామం ఏంటి? అది ఏ రాష్ట్రంలో ఉంది? ఇండియాలో కాకులు లేని గ్రామం అండి. అవును, ఇండియాలో. కాశీ అండి. ఇండియాలో కదా. కాశీలో అయితే కాకులు ఉండవండి. అవును, ఇండియాలో అంటే ఆల్రెడీ ఇస్తారా? క్లూ అని అంటే ఎస్తో స్టార్ట్ అవుతుందండి, థింక్ చేయండి. ఇండియాలో ఎస్తానా? గ్రామం చెప్పాలి, అలాగే రాష్ట్రము చెప్పాలి, రెండు. అయితే తెలియదు మేడం, నెక్స్ట్ టైం చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు నాకు అస్సలు తెలియదు. తెలియని విషయం నేను చెప్పలేదు. లాస్ట్ 3 సెకండ్స్ అండి. పర్లేదండి, నెక్స్ట్ టైం మాట్లాడతాను మేడం. ఓకే భాగ్యవతి గారు, అసలు గెలిచినా గెలవకపోయినా మీరు చాలా ఉత్సాహంగా మాట్లాడారు, నాకు కూడా చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ టైం కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, విన్ అవ్వాలని కోరుకుంటున్నా. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాలర్లోకి వెళ్దాం. హాయ్ అండి. హలో హలో హలో, నాతో మాట్లాడండి. హలో హలో, హాయ్ అండి, మీ పేరు? స్వరూప అండి. స్వరూప గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుండి అండి. ఓకే స్వరూప గారు, హైదరాబాద్ నుంచి. ఏం చేస్తుంటారు స్వరూప గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? లంచ్ అయిందా మరి? అయిందండి. ఏం వండారు ఇవాళ? మామిడికాయ పప్పు చారు అండి. ఓకే ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? పిల్లలు ఎంతమంది? పిల్లలు 2 అండి. ఏం చదువుతున్నారు? 10th ఇంటర్ అండి. ఓ, పెద్ద పిల్లలు అయితే. అవునండి. వాళ్ళు కూడా మళ్ళీ కాలేజ్ స్కూల్కి వెళ్ళిపోయారా? వెళ్ళారండి. సాటర్డే అండ్ వీకెండ్ ఆఫ్ తీసుకున్నారేమో అని. ఏం లేదు, వెళ్ళారండి. ఓకే ఓకే. మరి స్వరూప గారు, మా కోసం ఏదైనా చక్కటి చిట్కా చెప్తారా? 2 లైన్లు పాట పాడతానండి. ఇది 6th టైం అండి. 6 పాటలు పాడాను నేను. 6 సార్లు చేశారు, 6 సార్లు పాటలు పాడారా? పాటలు పాడాను. ఇప్పుడు ఈరోజు కాలర్స్ అందరూ పాటలే పాడుతున్నారండి. ఈ రోజు అలా ఉందేమో, కాలర్స్ అందరూ పాటలు పాడాలని. టిప్పు చెప్పమన్నా చెప్తానండి, కానీ పాట పాడాలని ఉంది. పాడండి పాడండి, ఖచ్చితంగా మాకు కూడా ఎంటర్టైన్మెంటే అది. పాడుతున్నాను, పాడండి. అందుకోండి. పుణ్యరేఖ నీవులే పుట్టినింటి వారికి, తులసి కోట నీదిలే మెట్టినింటి పూజకి, పేరు నిల్పవమ్మా ప్రేమ కల్పవల్లివై, ఇల్లు నిలపవమ్మా పిల్ల పాప తల్లివై, కుంకుమ పువ్వుల శోభలతో గుండెలు దాటిన ఆశలతో పొంగు పట్టి కోరుకున్న అన్నగారి దీవెనే అదే చాలుగా, అదే చాలుగా. బాగా పాడారండి, చాలా చక్కగా ఉంది. ఏంటో మా కాలర్స్ అంతా అసలు మేము ఏం క్వశ్చన్స్ అడుగుతామని కాకుండా అసలు మన కాలర్స్ ఏమేం సాంగ్స్ పాడతారని ఇంట్రెస్టింగ్ అయిపోతుంది నాకు ఇప్పటి నుంచి. చిట్కా చెప్పమంటారా? చెప్పండి. ఇప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ అది వచ్చినట్టు, కొంచెం యూరిన్ లో బఫరింగ్ అది వస్తుంది కదా మనకి, యూరిన్ మంట అలాంటివి. లేడీస్ కి అది ఎక్కువ ఉంటుంది కొంచెం, జెంట్స్ కన్నా. అయితే అప్పుడు ఏం చేయాలంటే, 1 స్పూన్ ధనియాలు 1 గ్లాసు నీళ్ళలో వేసి మరగపెట్టి వడగట్టుకోవాలి. ఓకే. 1 స్పూన్ షుగర్ వేసి అది తాగాలి. పొద్దున్నే పరగడుపున తాగితే వెంటనే తగ్గిపోతుంది, యూరిన్ మంట తగ్గిపోతుంది. ఓకే. ఎవరైతే ఇన్ఫెక్షన్ కూడా తగ్గిపోతుంది. ఓకే. యూరిన్ ఇన్ఫెక్షన్తో, యూరిన్ దగ్గర మంటతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో, ముఖ్యంగా మహిళలు, వాళ్ళు కనుక 1 స్పూన్ ధనియాలని 1 గ్లాస్ వాటర్లో మరిగించి వడగట్టేసుకొని అందులో 1 స్పూన్ తేనె, చక్కెర ఏమైనా వేసుకోవచ్చా? వద్దు, ఏమొద్దు. షుగర్ వేసుకుంటే వేసుకోవచ్చు, షుగర్ కి బదులు తేనె వేసుకోవాలంటే. అంటే షుగర్ చలవ చేస్తుందని షుగర్ అని చెప్తున్నా. ఓకే ఓకే.
చలువ చేస్తుందంట. సో షుగర్ని కనుక కలుపుకొని తాగినట్టయితే, అది కూడా పొద్దున్నే బరగడుపున తాగితే కనుక మీకు ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ యూరిన్ దగ్గర మంట కానీ అది లేడీస్కి అవసరం పోతుందని కదండి, చెప్తున్నారు. అందుకే చెప్పాను. ఓకే అండి, నైస్ అండి, చాలా మంచి చిట్కా యాక్చువల్గా. అందరు చెప్పినే మంచి చిట్కాలే, అలాగని మళ్ళీ వాళ్ళు బాధపడతారు. మీరేంటంటే ఇంకొంచెం డీప్గా నాలెడ్జబుల్ పాయింట్ లాగా చెప్పారు. నైస్ అండి. ఓకే. మరి ఖాళీ టైం దొరికితే ఏం చేస్తూ ఉంటారు? లేదండి, నేను సీరియల్స్ చూస్తూ ఉంటా. సీరియల్స్ చూస్తుంటారా? ఓకే, చూస్తానండి. ఏ ఛానల్ చూస్తూ ఉంటారు మరి? ఎక్కువ ఈ టీవీ చూస్తాను. మ్మ్. పొద్దున టైం మాత్రం కొంచెం బీఆర్కే పెట్టి న్యూస్ అది చూస్తూ ఉంటాను, కాసేపు పెడతాను నేను. హ్మ్, హ్మ్, హ్మ్. సంతోషం అండి, బీఆర్కే న్యూస్ ని ఫాలో అవుతున్నారంటే మాకు కూడా హ్యాపీ. ఆ లీగల్ మాత్రం నేను యూట్యూబ్ లో చూస్తానండి, టీవీలో చూడను, కానీ న్యాయ సలహా మాత్రం దీంట్లో చూస్తూ ఉంటానండి యూట్యూబ్ లో. ఓకే, బీఆర్కే లీగల్ అనే కాదండి, ఇప్పుడు బీఆర్కే ఉమెన్ అని, బీఆర్కే ఎడ్యుకేషన్ ఇలా కూడా అవును, చాలా. వింటున్నా, మీరు చెప్తున్నారు కదా, వింటున్నానా. అవునండి, 50+ యూట్యూబ్ ఛానల్స్ అయితే ఉన్నాయి, అవన్నీ ఖచ్చితంగా మీరు కూడా ఫాలో అవ్వండి. ఓకే అండి, థ్యాంక్ యూ, చూస్తాను. ఓకే అండి, సరే మరి ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తాను. అడిగిన క్వశ్చన్కి మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయాలి. ఈజీగా అడగండి, చేస్తాను. ఈజీగా అడిగనా? మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు కాబట్టి కొంచెం ఈజీ, కొంచెం హార్డ్గా అడుగుతా. అబ్బా అబ్బా, హార్డ్ అనే పదం పక్కన పెట్టండి, ఈజీ అడగండి. కొంచెం ఈజీగా అడిగనా? కొంచెం కాదు, బాగానే. సరే 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 అండి, మీకు ఆల్రెడీ ఫార్మాట్ తెలుసు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మేము క్వశ్చన్ అడుగుతాం, ఆ క్వశ్చన్ అడిగినప్పుడు 20 సెకండ్స్ టైం మాత్రమే ఉంటుంది. ఆ 20 సెకండ్స్ టైం లోపు మీరు ఆన్సర్ చేస్తే విన్ అవుతారు. ఓకేనా? ఓకే అండి, అడిగేస్తున్నా మరి. అడగండి అడగండి. ఏ దేశానికి మిలిటరీ ఫోర్స్ లేదు? ఒకసారి చూస్తాను. మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది. అయ్యో, మాకు రానే లేదండి క్వశ్చన్ ఇంకా. ఏ దేశానికి మిలిటరీ ఫోర్స్ లేదు? ఏ దేశానికి మిలిటరీ ఫోర్స్ లేదు? గెస్ చేయండి, ఆల్రెడీ అయిపోయిందండి. లాస్ట్ 12 సెకండ్స్ మాత్రమే ఉంది. ఏ దేశానికి మిలిటరీ ఫోర్స్ లేదు? కోస్తారికా అండి, కోస్తారికా. మళ్ళీ ఒకసారి ఆలోచించి చెప్పండి. కోస్తారికా అండి. లాస్ట్ 5 సెకండ్స్. అది కాదండి, ఇంకా థింక్ చేయండి. టైమ్ అప్. సో సారీ అండి, మీరు కూడా లాస్ట్ కలర్ లాగా చాలా ఎనర్జెటిక్గా మాట్లాడారు. విన్ అవుతారని అనుకున్నా, క్వైట్గా కాసేపు టైం తీసుకుంటే. బట్ సో సారీ, బెటర్ లైక్ నెక్స్ట్ టైం. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కలర్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు శ్రీలత అండి. శ్రీలత. అవునండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు శ్రీలత గారు? మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి అండి, అల్వాల్. అల్వాల్ నుంచి. ఏం చేస్తుంటారు శ్రీలత? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్ అండి? అవునండి. హస్బెండ్ ఏం చేస్తుంటారు? పిల్లలు ఎంతమంది? పిల్లలు ఇద్దరండి. హౌస్ వైఫ్, హస్బెండ్ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేరా? పిల్లలు ఏం చదువుతున్నారు? 4th and 1st అండి. 4th, 1st. చిన్నపిల్లలే అయితే? చిన్న పిల్లలే. బిజీగా ఉంటుందా అండి డే అంతా? చాలా చాలా బిజీ అండి. ఈ ఆఫ్టర్నూన్ కొంచెం టైం దొరికితే కొంచెం టైంలో మా షో చూస్తూ ఉంటారు అయితే? అవునవునండి. జనరల్గా బీఆర్కే న్యూస్ ఛానల్ చూస్తూ ఉంటారా అండి? చూస్తుంటా. అన్నీ ఫాలో అవుతారా? కొంచెం టైం దొరికినప్పుడు అలా. టైం దొరికినప్పుడల్లా మా ఛానలే చూస్తూ ఉంటారు అయితే? అవునవునండి. బాగుందండి, వినడానికి హ్యాపీయే. సో మరి న్యూస్, మా షోలు అలా కాకుండా ఏమైనా సినిమాలు కూడా చూస్తూ ఉంటారా? వీకెండ్స్ అట్లా టైం ఉంటుంది కదా పిల్లలతో, వాళ్ళతో అట్లా సరదాగా. ఓకే, లాస్ట్ రీసెంట్గా చూసిన మూవీ ఏంటి? లాస్ట్ చూసిన మూవీ కుబేరేనా ఏంటి? లేదు లేదండి, బేబీ అనుకుంటా. ఓ, చాలా లాంగ్ అది. పోనీలేండి, పర్లేదు. టీవీలో చూసిన లాస్ట్ సినిమా? టీవీలో అయితే తక్కువ అండి, సీరియల్స్ అట్లా చూస్తుంటాను, ప్రోగ్రామ్స్, సీరియల్స్. పోనీలేండి, పర్లేదులేండి. అన్నీ ఒకటేసారి గుర్తుండాలని ఏం లేదు. మరి ఫేవరెట్ హీరో ఎవరు? పోనీ అది చెప్పండి. ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ అండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మరి మొన్ననే ట్రైలర్ రిలీజ్ అయింది, చూసారా? హరిహర వీరవల్లు. ట్రైలర్ చూసానండి. మరి నెక్స్ట్ దానికే వెళ్దాం అనుకుంటున్నారా మూవీకి? అవునవును. మరి ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ అంటున్నారు, మా కోసం పవన్ కళ్యాణ్ డైలాగ్ ఏదని చెప్తారా? ఒక్కటి డైలాగ్
సరేలేండి, పోనీలేండి, పర్లేదు. మరి పాట ఏదైనా? టిప్ చెప్తానండి. ఓకే, సరే అండి. మీకు నచ్చింది, మీరు ఎంటర్టైన్మెంట్ చేస్తే చాలు, టిప్ అయినా పర్లేదు. మంచి చిట్కా చెప్పండి. ఆ, ఇది స్టవ్ పైన ఎప్పుడైనా పాలు పెడతాం కదా, అవును. పాలు కానీ అవును, అది మనం ఒక్కోసారి మంట పెద్దగా పెట్టేసి వెళ్ళిపోతుంది, పొంగిపోతుంటాయి కదా. అవును, అట్లా కరెక్ట్. పొంగకుండా ఉండాలంటే అందులో ఏదైనా స్పూన్ అట్లా ఏదైనా పెడితే అది పొంగకుండా లోపలికి వెళ్ళిపోతాయి అనమాట, అంటే బయటికి రావన్నమాట. ఓకే, ఓకే. ఎప్పుడైనా మనం స్టవ్ మీద పాలు పెట్టినప్పుడు అవి జనరల్గా అయితే కాస్త పెట్టంగానే మరిగి పొంగుతూ ఉంటాయి. అలా పొంగకుండా ఉండాలంటే ఒక స్పూన్ని కనుక పెట్టినట్టయితే అది పొంగకుండా ఉంటుంది అంటారు, అంతేనా? అవునవును. అండి, చక్కటి చిట్కా చెప్పారు. అండ్ మేము అడిగిన వాటికి కూడా కాస్త డైరెక్ట్ నో అనకుండా కాస్త ప్రయత్నించారు కూడా, మాకు సంతోషంగా ఉంది. మరి ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తాను, ఓకేనా? ఓకే అండి. మీకు ఎలాగో తెలుసు ఫార్మాట్, బట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మేము ఓకే. క్వశ్చన్ అడుగుతాను, సో అది 20 సెకండ్స్ లోపు మీరు ఆన్సర్ చేసేస్తే విన్ అవుతారు, ఓకేనా? ఓకే అండి. అడిగేస్తున్నా మరి. ఓకే ఓకే. 100 మంది అన్నదమ్ములకు ఒకటే తాడు, అదేంటి? ఆల్రెడీ టైమర్ స్టార్ట్ అయిపోయిందండి. చీపురు. మళ్ళీ థింక్ చేయండి. చీపురు. హలో. 15 సెకండ్స్ టైం ఉందండి, మీరు ఇంకా మళ్ళీ థింక్ చేయొచ్చు. లేదు లేదు, చీపురు. 100 మంది అన్నదమ్ములకు ఒకటే తాడు. లేదండి, కన్ఫర్మ్ చీపురువే. కన్ఫర్మ్ కదేనా? అసలు మళ్ళీ ఇంకా సెకండ్ ఒపీనియన్, సెకండ్ ఆప్షన్ కూడా వద్దా? లేదు లేదు, అదే ఆన్సర్. షోరా? లాస్ట్ 5 సెకండ్స్ మరి ముందే చెప్పేస్తున్నా. లేదు లేదు, కన్ఫర్మ్ అండి. షోరా? షూర్ షూర్. ఫిక్స్ చేసేస్తున్నా మరి. చేయండి చేయండి. చలో, ఫిక్స్ చేసేసానండి. మరి ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్ అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి. కంగ్రాచులేషన్స్ అండి. మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతుంది. మీ డీటెయిల్స్ తీసుకుంటుంది, మీకు చీర పంపిస్తుంది. సో ఎనీవేస్ కంగ్రాచులేషన్స్. ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ కలర్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? అనురాధ అండి. అనురాధ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు నుంచి అండి. గుంటూరు నుంచి. అనురాధ గారు ఏం చేస్తూ ఉంటారు? అండి. హౌస్ వైఫా? అవునండి. లంచ్ అయిందా మరి? అయిందండి. ఇవాళ ఏం చేశారు స్పెషల్? ఎగ్ కర్రీ అను బీట్రూట్ అండి. ఎగ్ కర్రీ, బీట్రూట్. బాగా ఉత్సాహంగా కనిపిస్తున్నారండి. ఎప్పుడు కాల్ కలిసిద్దా అని వెయిట్ చేస్తే కలిసేసిందా? కాదండి, జనవరిలో విన్ అయ్యానండి. ఇంతవరకు ఫోన్ చేయలేదు. ఆ రోజు ఆన్సర్ చెప్పింది కూడా నేను ఒక్కదాన్నేనండి. జనవరి 27th 28th గుర్తులేదు. సరే అండి, నేను ఇది నోట్ చేసుకుంటాను, మా టీం కూడా నోట్ చేసుకుంటుంది. నేను అడిగి చెప్తాను, ఓకేనా? సరే. మరి ఈసారి ఎలాగో కలిసింది కాబట్టి మరి మా కోసం ఏదైనా పాట పాడతారా? సాంగ్స్ ఏమి రావండి. సరే, పోనీ చిట్కానే చెప్తారా? ఫేస్ గ్లోగా ఉండటానికి అలోవెరా జెల్లో పాల మీద మేగడ 2 drops నిమ్మరసం వేసుకొని మిక్స్ చేసి రాస్తే ఫేస్ బాగా గ్లోగా ఉంటుంది. ఓకే, ఫేస్ గ్లోగా ఉండాలి అంటే అలోవెరా జెల్లో పాల మీగడ 2 చుక్కల నిమ్మరసం వేసి మిక్స్ చేసి అప్లై చేసి 20 minutes తర్వాత వాష్ చేసుకుంటే మంచి గ్లో వస్తుంది అంటారు. అవునండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇది వాడారా? వాడానండి. బాగా గ్లో వచ్చిందా? గ్లో కాదు కానీ అదే నునుపు వచ్చిందండి. గ్లో కన్నా ఓకే, స్మూత్ అవుద్దేమో. స్మూత్ అవుతుంది. ఓకే, ఓకే అండి. మరి మా పుట్టింటి పట్టు చీర షో చూస్తూ ఉంటారు, నాకు అర్థమైపోయింది. మీ ఎగ్జైట్మెంట్ అన్ని డీటెయిల్స్ నెంబర్తో సహా డేట్తో సహా పెట్టుకున్నారు, అర్థమైపోయింది. మరి మా బీఆర్కే న్యూస్ ఛానల్లో ఇంకే ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారు? డైలీ న్యూస్ చూస్తూనే ఉంటానండి. డైలీ న్యూస్ చూస్తుంటారా? అవును, ఎప్పుడంటో చేస్తున్నానండి. కాకపోతే 2 times ఓడిపోయాను, ఒకసారి విన్ అయ్యాను. ఓకే, విన్ అయింది కూడా ఇంకా పంపించలేదు, మీరు కాల్ చేయలేదండి. సరే అండి, నేను చెప్తాను. మరి మా బీఆర్కే న్యూస్ ఛానల్లో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా యూట్యూబ్ ఛానల్స్ 50 ఉన్నాయండి. అవి అసలు తెలుసా మీకు? చూస్తానే ఉంటానండి. యూట్యూబ్ లో కూడా కొన్ని ఛానల్స్ ఫాలో అవుతానే ఉంటాను. ఎడ్యుకేషన్ ఉంటుంది, బీఆర్కే ఎడ్యుకేషన్, బీఆర్కే లీగల్, ఇలా చాలా ఉంటాయి. బీఆర్కే ఉమెన్ అని కూడా ఉంటుంది. చూస్తున్నానండి. అవి కూడా ఒకసారి ఫాలో అయిపోయింది, ఓకేనా? ఓకే అండి. ఓకే అండి. మరి ఇంకా సినిమాలు చూస్తుంటారా? చూస్తామండి, మూవీస్ కూడా. రీసెంట్ గా చూసిన సినిమా ఇది? ఇప్పుడు రోజు ఓటీటీలో చూస్తున్నామండి ఇంట్లోనే. ఓటీటీయా? మరి ఓటీటీలో లాస్ట్ చూసిన మూవీ ఏది? ఇప్పుడు ఇంతకు ముందు కూడా ఒక సినిమా చూస్తానండి, రోజు చూస్తూనే ఉంటాను. అయితే కాలక్షేపానికి సినిమాలు చూస్తూ ఉంటారు అయితే?
డైలీ చూస్తానండి. రిలీజ్ అయిన సినిమాలు ఎక్కువ చూస్తూనే ఉంటాం ఓటీటీలో. ఓకే ఓకే ఓకే. ఒకేసారి చూడిపోయినా హాఫ్ అన్ అవర్ అలా చూస్తామండి పూర్తయ్యేదాకా. ఓకే 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 నైస్ అండి. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్ అండి. ప్రభాస్ మూవీస్ కోసం వెయిట్ చేస్తున్నారా? కల్కి చూసానండి. కల్కి చూసారా? రీసెంట్ గా రాజా సాబ్ ట్రైలర్ కూడా వచ్చింది, చూసారా? ఇంకా చూడలేదండి. చూడండి, మరి ప్రభాస్ ఫ్యాన్ అంటున్నారు, కొంచెం అక్కడ అప్డేట్ ఉండాలా? చూస్తామండి, ఇంకా రానివ్వండి. మరి ప్రభాస్ ఫేవరెట్ హీరో అంటున్నారు, మరి ప్రభాస్ నటించిన సినిమాల నుంచి ఒక డైలాగ్ మా కోసం. డైలాగులు ఇప్పుడు చెప్పలేనులేండి. డైలాగ్ కష్టం అంటారా? కష్టం అండి. సరే, ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? అనుష్క అండి. అనుష్క. బా, ఫేవరెట్ హీరో ప్రభాస్, ఫేవరెట్ హీరోయిన్ అనుష్క. అవునండి. మరి అనుష్క మూవీల నుంచి ఏదైనా డైలాగు? నువ్వు నన్నేం చేయలేవురా అనే డైలాగ్ ఈజీగా వచ్చేసిద్దండి. మీరు చెప్పారు కదండి. హ్యాపీయా? హ్యాపీ అండి. ఓకే అండి. సరే, ఇంకా లేట్ చేయకుండా మరి క్వశ్చన్కి వెళ్ళిపోదాం. మీకు ఆల్రెడీ ఫార్మాట్ తెలుసు. క్వశ్చన్ అడిగేస్తాము, 20 seconds టైం మాత్రమే ఉంటుంది. ఆ 20 seconds టైంలోపు మీరు ఆన్సర్ చేయాలి, ఓకేనా? ఓకే. సరే, మరి అడిగేస్తున్నా. అడగండి. ఓకే. రాష్ట్రపతికి వందనం కార్యక్రమంలో ఎన్ని గంటలతో సెల్యూట్ చేశారు? ఎన్ని గన్లు అంటే కొంచెం క్లూ ఇస్తారండి. ఓకే. రాష్ట్రపతికి వందనం కార్యక్రమంలో ఎన్ని గంటలతో సెల్యూట్ చేస్తారు? మళ్ళీ ఒకసారి థింక్ చేయండి. మామూలుగా ఎన్ని ఉండొచ్చు? ఏంటండి? ఎన్ని గన్లతో సెల్యూట్ చేస్తారు? చాలా మంది చేస్తారు కదండి. గన్స్ ఉంటాయా? గన్స్ అండి, అవి పర్టికులర్ గా కొన్ని గన్స్ మాత్రమే ఉంటాయి, ఎక్కువ అలా ఉండదు. 10 అనుకుంటున్నానండి. లాస్ట్ 7 seconds అండి. మళ్ళీ ఒకసారి థింక్ చేసి నాకు చెప్పండి. కొంచెం క్లూ ఇవ్వరా? 10 అయితే కాదు, అంతకు మించి. 15. లాస్ట్ 2 seconds. టైమ్ అప్. సో సారీ అండి, అసలు యాక్చువల్గా ఇంకొంచెం దగ్గరలో ఉండేవాళ్ళు, బట్ సారీ అండి. బెటర్ లైక్ నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా విన్ అవ్వాలని కోరుకుంటున్నా. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాలర్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హలో. హాయ్ అండి, మీ పేరు? నా పేరు కామాక్షి అండి. కామాక్షి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మచిలీపట్నం నుంచి మాట్లాడుతున్నామండి. కామాక్షి గారు మచిలీపట్నం నుంచి ఏం చేస్తుంటారు? ఏంటండి? ఇంట్లోనండి, హౌస్ వైఫ్ అండి. అయ్యో ఆగండి, నన్ను చెప్పనియండి. చెప్పండి. మీరంతా ఫార్మాట్ పట్టేసుకున్నారండి. నెక్స్ట్ ఏమేమి అడుగుతారు కూడా రాసుకున్నారా క్వశ్చన్స్ తో పాటు? మేడం ఫోన్ చేసి మీకు ఎంత ఎక్సైట్మెంట్ లో ఉందామో నేనైతే. ఫస్ట్ టైం కాల్ కలిసిందండి? అవునండి. ఓ నైస్ నైస్ అండి, నైస్ నైస్. నాకు కూడా సంతోషంగా ఉంది మీ నవ్వు చూస్తుంటే. థ్యాంక్ యూ మేడం. ఓకే, మరి లంచ్ అయిందా? లంచ్ ఇప్పుడు చేస్తున్నాం కానీ టైం అయిపోద్ది కదా అని తర్వాత తింటాను, ఫస్ట్ చేస్తున్నాం. బాబా, మంచి డెడికేషన్ అండి. మీరు విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎంత డెడికేటెడ్ గా ఉన్నారు. లంచ్ టైం అయిపోయింది, 2 cross అయిపోయింది, అయినా సరే తినకుండా మా కోసం వెయిట్ చేస్తూ కాల్ కలిసిన ఎక్సైట్మెంట్ లో ఉన్నారు. అవును మేడం, కరెక్ట్. ఓకే, మరి కాలక్షేపానికి టైం దొరికితే ఏం చేస్తూ ఉంటారు? నేను శారీ ఫాల్స్ అవి కుడతా మేడం. ఏంటండి? ఖాళీగా ఉండను, శారీ ఫాల్స్ అవి కుడతాను, స్టిచ్ చేస్తాను. ఓ నైస్ నైస్ అండి, నైస్ నైస్. మంచిదే. అయితే గ్యాప్ లో టీవీ చూస్తూ ఉంటారు అయితే? టీవీ చూసుకుంటా, ఆ పని ఈ పని ఇంట్లో పని అన్ని పనులు చేసుకుంటూ ఉంటాను. బాగుంటుందండి, అలా మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది, పని అవుతుంది, చాలా బాగుంటుంది హెల్త్ పరంగా కూడా. అవునండి. ఓకే ఓకే, మరి మాకోసం ఏదైనా చిట్కా చెప్తారా? చిట్కా, ఇప్పుడు ఎగ్స్ ఎక్కువ శాతం మనకు తెలియదు కదండి, పాడైపోతా ఉంటాయి. మనం తెచ్చుకున్న తర్వాత అయ్యో అనిపిస్తుంది పాడైపోయిన ఎగ్స్ ఇస్తే. ఎగ్సా? ఎగ్స్ అంటే వాటర్ లో వేసి కిందకి మనం ఎగ్ వేయంగానే కిందకు ఉంటేనేమో అది మంచి ఎగ్. లేదు పైకి తేలిపోయింది అనుకోండి ఎగ్, అది మనం మళ్ళీ రిటర్న్ ఇచ్చేసుకోవచ్చు, ఈ మంచి ఎగ్స్ కాదు మాకు వద్దు అని. అలా తీసుకుంటారండి షాప్ లో? అంటే తడుస్తుంది కదా. అంటే ఇప్పుడు కిరాణా షాప్ లోకి వెళ్ళి మనకి మంచి ఎగ్స్ ఇమ్మంటాము, వాళ్ళు ఏమంటారు ఈ మంచియే ఫ్రెష్ అంటారు. అవును, మనం చెప్పచ్చు మీరు కావాలంటే చూసుకోండి అవి మంచి ఎగ్ కాదని మనం చెప్పచ్చు వాళ్ళకి. అట్లా మనకి డబ్బులు కూడా లాస్ కాము, అట్లా తినేస్తే హెల్త్ కూడా పాడైపోతుంది. అందుకని ఈ ట్రిక్ ఉపయోగించుకోవాలండి. ఓకే ఓకే అండి, మాకోసం చక్కటి చిట్కా అయితే చెప్పారు ఎగ్ గురించి. ఎగ్ కనుక నీటిలో మునిగితే మంచిది, పైకి తేలితే అది రైట్ ఎగ్ కాదు అని చెప్పారు. చక్కటి చిట్కా అయితే చెప్పారు. అండ్ మీరు బాగా ఆకలిగా ఉందన్నారు కాబట్టి మీతో ఎక్కువగా మాట్లాడించకుండా క్వశ్చన్ అడిగేస్తారు మరి. ఓకే మేడం, ఈజీగా అడగండి. సరే, మరి అడిగేస్తున్నా. అడిగేసేయండి. దర్శకుడు విజయ్ భాస్కర్, నటుడు సుమంత్ కాంబోలో వచ్చిన సినిమా పేరేంటి?
దర్శకుడు విజయ్ భాస్కర్. నటుడు సుమంత్ కాంబోలో వచ్చిన సినిమా పేరేంటి? ఆల్రెడీ 5 సెకండ్స్ అయిపోయిందండి. మేడం క్లూ మేడం. క్లూ అంటే మంచి హిట్ సినిమా అండి, అది ఈజీగా ఉంటుంది, క్యాచీగా ఉంటుంది నేమ్ కూడా. సుమంత్ విజయ్ భాస్కర్ నటుడు సుమంత్ కాంబోలో వచ్చిన సినిమా పేరేంటి? విజయ్ భాస్కర్ సుమంత్ కాంబోలో వచ్చిన సినిమా పేరేంటి? హెల్ప్ తీసుకుంటా మేడం, మా పిల్లలు ఉన్నారు. మరి అందరు కలిసి ఒకసారి థింక్ చేసి ఆన్సర్ చెప్పేయండి. చెప్పేస్తాం మేడం, ఒక్క నిమిషం మేడం. లాస్ట్ 3 సెకండ్స్ అండి. మేడం క్లూ మేడం, ప్లీజ్ మేడం. టైమ్ అప్ అండి. సో సారీ, ఈరోజు ఎవరైతే గెలవలేకపోయారో సో సారీ అండి. నెక్స్ట్ టైం మీరు కాల్ చేసి ఖచ్చితంగా గెలవాలని కోరుకుంటున్నాను. ఎవరైతే విన్ అయ్యారో వారికి కంగ్రాచులేషన్స్. సో మొత్తంగా ఇది వాటి పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడుబిడ్డ మా తోబుట్టువే కార్యక్రమం స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్. సో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.